పోతన భాగవతము ప్రథమ స్కంధము 3వ భాగము. అని చెప్పిన విని శౌనకుండు సూతునకిట్లనియే, గురునందనుండు సక్రోధుడయ్యేసిన బ్రహ్మశిరోనామ బాణవన్హి కంపించు ఉత్తర గర్భంబు క్రమ్మర పద్మలోచను చేత బ్రతికెనండ్రు. గర్భస్థుడగు బాలు కంసారి ఏ రీతి బ్రతికించే, మృత్యువు భయము వాపి జనించి అతడిన్ని సంవత్సరములుండే. ఎభంగి వర్తించె ఏమి చేసే, వినుము శుకుడు వచ్చి విజ్ఞాన పద్ధతి అతనికెట్లు సూపే. అతడు పిదపతన శరీరమే విధంబున వర్జించే, విప్రముఖ్య నాకు విస్తరింపు అనిన సూతుండిట్లనియే. ధర్మనందనుండు చతుస్సముద్ర ముద్రితాఖిల జంబూద్వీప రాజ్యంబునార్జించియు, మున్నుముట్టిన కీర్తినుపార్జించియు, అంగనాతురంగ మాతంగ సుభట కాంచనాది దివ్య సంపదలు సంపాదించియు, వీరసోదర విప్ర విద్వజ్జన వినోదంబుల ప్రమోదించియు, వైభవంబులలవరించియు, క్రతువులాచరించియు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణంబులొనరించియు, ముకుంద చరణారవింద సేవారతుండై సమస్త సంగంబులందు అభిలాషంబు వర్జించి, అరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు సేయుచు, చందనాదుల నాకట స్రగ్గువాడు తనివినొందని కైవడి, ధర్మసుతుడు సంపదలు పెక్కు కలిగియు చక్రిపాద సేవనంబులన్ పరిపూర్తి సెందకుండే. అంతన్ కొన్ని దినంబులకు అభిమన్యు కాంతాగర్భంబునందున్న డింభకుండు దశమాస పరిచ్ఛేద్యుండై గర్భాంతరాలంబున దురంతంబైన అశ్వత్థామ పాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు, కుయ్యడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడన్ దిక్కెయ్యిది తాననాథనని ఎప్పుడు తల్లి గనింపవిందు. నేడీశువన్హి వాయుటకు ఎయ్యిది మార్గము, నన్నుగావయే అయ్యగలండు గర్భజనితాపదనెవ్వడెరుంగు దైవమా. చిచ్చర కోలవసంబున చచ్చి బహిర్గతుడగాని సమయమునను తా ఉచ్చెలిత గర్భవేదనన్ చచ్చును మా తల్లి ఘోర సంతాపమునన్. చిచ్చర బాణజ్వాలలు వచ్చిన విష్ణుండు కావవచ్చుననుచూ, తా ముచ్చటలు సెప్పు సతులకు నిచ్చెలు మాయవ్వ నేడు నిజమయ్యెడినో. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచటన్ లేడా, పారుని చిచ్చరమ్ము తొలగన్ లీలాగతింత్రోచి, నా కీడా నీడ భయప్రదానము అతడు హింపన్న తత్రాతమున్గాడా. ఎందరిన్గావడు ఈ ఎడల మత్కర్మంబు తానిట్టిదో అని గతాగత ప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున, మేఘంబు మీది క్రొమ్మిరుగు కైవడి మేనిపైనున్న పచ్చని పటమువాడు, గండభాగంబుల కాంచనమణిమయ మకర కుండల కాంతి మలయువాడు, శరవన్హి నడగించు సంరంభమున చేసి కన్నులను నుకెంపు కలుగువాడు, బాలార్క మండల ప్రతిమాన రత్న హాటక విరాజిత కిరీటంబువాడు, కంకణాంగదవనమాలికా విరాజమానుడు, అసమానుడు అంగుష్టమాత్రదేహుడొక్క గద చేత దాల్చి, నేత్రోత్సవముగ విష్ణుడావిర్భవించె నవ్వేళయందు. ఇట్లు భక్త పరాధీనుండైన పరమేశ్వరుండావిర్భవించి మంచు విరియించు మార్తాండు చందంబున శిశువునకు దశదిశలంతన చేతి అఖండిత మహోల్కాసన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగా జరజరం త్రిప్పి, విప్రుని చిచ్చరమ్ము వేడిమి పొడమిన్ చెరచి, బింభకుని పరితాప విజృంభణంబు నివారించి, గర్భంబు కందకుండ నర్భకునికి ఆనందంబు కల్పించిన, గదచేపట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులన్ దుర్భయప్రదమై వచ్చు శరాగ్నిన్ ఉత్తురుముగా భంజించి రక్షించు, ఈ సదయుండెవ్వడకోయటంచు మదిలో చర్చించుచున్, శాభకుండిదురై చూడ అదృశ్యుడయ్యె హరి సర్వేషుండు విప్రోత్తమా. అంత అనుకూల శుభగ్రహోదయంబును సర్వగుణోత్తర ఫల సూచకంబును నైన శుభలగ్నంబునన్ పాండవ వంశోద్ధారకుండైన కుమారుండు జన్మించిన. ధర్మనందనుండు ధౌమ్యాది భూసుర వర్గంబున్ రప్పించి, పుణ్యాహంబు సదివించి, జాతకర్మంబులు సేయించి,
కుమార జన్మ మహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబులైన గోభూ హిరణ్య హయనేక గ్రామంబులను స్వాదురుచిర సంపన్నంబులైన అన్నంబులిడిన వారలు తృప్తులై ధర్మపుత్రునకిట్లనిరి. ప్రకటిత దైవయోగమున పౌరవ సంతతి అంతరింపగా వికలిత నొందనీక ప్రభ విష్ణుడు విష్ణుడనుగ్రహించి శాబకు బ్రతికించెగావున నృపాలక శాబకుడింక శాత్రవాంతకుడగు విష్ణురాత్రుడన ధాత్రిన్ ప్రసిద్ధికెక్కు పూజ్యుడై అనిన విని భూదేవోత్తములకు నరదేవోత్తముండిట్లనియే. ఓ పుణ్యాత్మకులార నా పలుకు మీరూహింపుడా మ్రొక్కెదన్ మా పెద్దల్ శృతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై ఈ పిన్నాతడు వారిన్ బోలెడిగదా ఎల్లప్పుడున్ మాధవ శ్రీ పాదాంబుజ భక్తియుక్తుడగుచున్ జీవించునే చూడరే అనిన విని నరేంద్ర భవదీయ పౌత్రుండు మనుపుత్రుండైన ఇక్ష్వాకుని చందంబున ప్రజల రక్షించు. శ్రీరామచంద్రుని భంగి బ్రాహ్మణ్యుండు సత్యప్రతిజ్ఞుండును నగు. దేగ వెంటనంటిన బిట్టు భీతంపై వెనుకకు వచ్చిన కపోతంబున్ గాచిన శిబిచక్రవర్తి రీతి శరణ్యుండును వితరణ ఖనియును నగు. దుష్యంత సూనుండైన భరతుపగిది సోమాన్వయ జాతివర్గంబులకు యజ్వలకు అనర్గల కీర్తి విస్తరించు. ధనంజయ కార్తవ్యూరుల కరణి ధనుర్ధరాగ్రేసుండగు కీలిపోలిక దుర్దర్శుండగు. సముద్రుని తెరుంగున దుస్తరుండగు మృగేంద్రంబు కైవడి విక్రమశాలియగు. వసుమతి ఓళే అక్షయ క్షాంతియుక్తుండగు భానునిలాగున ప్రతాపవంతుండగు. వాసుదేవు వడువున సర్వభూతహితుండగు తల్లిదండ్రుల మాట్టి సహిష్ణుండగు. మరియును సమదర్శనంబున జలజాత భౌడన పరమ ప్రసన్నత భర్గుడనగా ఎల్ల గుణంబుల ఇందిరా విబుడన అధిక ధర్మమున యయాతి అనగా ధైర్య సంపద బలి దైత్య వల్లభుడన అచ్యుత భక్తి ప్రహ్లాదుడనగా రాజితో దారతరంతి దేవుడన ఆశ్రిత మహిమ హేమాద్రియనగ యసమునార్జించు పెద్దలనాదరించు అశ్వమేధంబులొనరించు ఆత్మసుతుల ఘనుల పుట్టించు దండించు ఖలుల పట్టి మానధనుడు నీ మనుమడు మానవేంద్ర హరించున్ కలి ప్రేరితాఘంబులెల్లన్ భరించున్ ధరన్ రామభద్రుండు పోలెన్ చెరించున్ సదా వేద శాస్త్రానువృత్తిన్ వరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్. ఇట్లు పెక్కేండ్లు జీవించి భూసుర కుమార ప్రేరితంబైన తక్షక సర్ప విషానలంబునం తనకు మరణంబని ఇరింగి సంగవర్జితుండై ముకుంద పదారవింద భజనంబు సేయుచు శుకయోగీంద్రుని వలన ఆత్మవిజ్ఞాన సంపన్నుడై గంగాతటంబున శరీరంబు విడిచి నిర్గత భయశోకంబైన లోకంబు ప్రవేశించునని జాతక ఫలంబు చెప్పి లబ్ధకాములై భూసురులు సనిరి. అంతా తన తల్లి కడుపు లోపల మునుసూచిన విభుడు విశ్వమునెల్ల కలండనుచు పరీక్షింపగా జనుల్ అనగున్ పరీక్షిన్నరేంద్రుడండ్రు మునీంద్రా కళల చేత రాజు క్రమమున పరిపూర్ణుడైన భంగి తాతలను దినంబు పోషణంబు సేయ పూర్ణుడయ్యను ధర్మపటల పాలకుండు బాలకుండు. మరియు ధర్మనందనుండు బంధు సంహార దోషంబు వాయు కొరకు అశ్వమేధయాగంబు సేయంతలంచి ప్రజల వలనన్ కరదండంబుల ఉపార్జితంబైన విత్తంబు సాలక చిత్తంబున చింతించునెడ అచ్యుత ప్రేరితులై భీమార్జునాదులు తొల్లి మరుత్తుండను రాజు మఖంబు చేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాధికంబైన విత్తంబు ఉత్తర దిగ్భాగంబు వలన బలవంతులై తెచ్చిన ఆ రాజసత్తముండు సమాయత్త యజ్ఞోపకరుండై సకల బంధు సమేతంబుగా కృష్ణుని ఆహ్వానంబు చేసి పురుషోత్తమునుద్దేశించి 3 జన్నంబులు గావించే. తదనంతరంబ కృష్ణుండు బంధుప్రియంబు కొరకు కరినగరంబునన్ కొన్ని నెలలుండి ధర్మపుత్రాదులచే ఆమంత్రణంబు పడిసి యాదవ సమేతుండై ధనంజయుండు తోడరా నిజనగరంబునకుంచనియే. అంతకు మున్ను విదురుండు తీర్థయాత్ర సని మైత్రేయ ముందట కర్మయోగ వ్రతాది విషయంబుల వలన ప్రశ్నంబులన్ కొన్నిటింజేసి అతని వలన ఆత్మవిజ్ఞానంబు తెలిసి కృతార్థుండై హస్తినాపురంబునకున్ వచ్చిన బంధుడు వచ్చెనటంచును గాంధారీ విభుడు మొదలుగా అందరు సంబంధములు నెరపి ప్రీతిన్ బంధురగతిన్ చేసిరపుడు
మన్ననలనగా. అంత ధర్మనందనుండు విదురునికి మజ్జన భోజనాది సత్కారంబులు సేయించి సుఖాసీనుండై తన వారలందరూ విన ఇట్లనియే. ఏ వర్తనమున నింతకాలము మీరు సంచరించితిరయ్య జగతిలోన, ఏ తీర్థములు కంటిరెక్కడ నుంటిరి భావింప మీ వంటి భాగవతులు తీర్థ సంఘంబుల ధిక్కరింతురు కదా. మీ యందు విష్ణుండు మెరయ కతన మీరు తీర్థంబులు, మీ కంటే మిక్కిలి తీర్థంబులున్నవే తెలిసి చూడ. వేరు తీర్థంబులవనిపై వెతకనేల, మిమ్ము పొడగని భాషించు మేల చాలు. వార్తలేమండ్రు లోకులు వసుధలోన, మీకు సర్వంబు నిరిగిడి మేధ కలదు. తండ్రి సచ్చిన మీద మా పెద తండ్రి బిడ్డలు తొల్లి పెక్కండ్రు సర్ప విషాగ్ని బాధల గాసిన్ పెట్టగా, మమ్ము నిల్లాండ్రనంతము పొందకుండగ లాలనంబున మీరు మా తండ్రి భంగి సముద్ధరింతురు. తద్విధంబు తలంతురే. పక్షులు తమ రెక్కలలో పక్షంబులు రాని పిల్ల పదువుల మమతన్ రక్షించిన క్రియ, మీరలు పక్షీకరణంబు సేయ బ్రతికితి మిగదే. మన్నారా ద్వారకలో నున్నారా, యదువుల అంబుజోదర కరుణన్ కన్నారా, లోకులచే విన్నారా మీరు వారి విధమిట్టిదియో. అనవిని ధర్మరాజునకు ఆ విదురుండు సమస్తలోక వర్తనమున్ క్రమంబుతోడ విసదంబుగ చెప్పి, ఎదుక్షయంబు సెప్పిన అతడు ఉగ్రశోకమున బెగ్గిలుచుండెడు నంచు ఏమియున్ వినుమని చెప్పడయ్యే. యదువీరుల నాశము భార్గవోత్తమా, మేలు చెప్పెనేని మేలండ్రు లోకులు, చేటు చెప్పెనేని చెట్టయండ్రు. అంతమీద శూద్రుడైన కతంబున శిష్టమరణమతడు చెప్పడయ్యే. అది ఎట్లనిన మాండవ్య మహాముని శాపంబునన్ తొల్లి యముండు శూద్రయోనియందు విదురుండై జన్మించియున్న 100 సంవత్సరములు అర్యముండు యథాక్రమంబునన్ పాపకర్ముల దండించే. ఇట యుధిష్ఠిరుండు రాజ్యంబుగైకొని లోకపాల సంకాసులైన తమ్ములున్ తానును కులదీపకుండైన మనుమని ముద్దు సేయుచు పెద్ద కాలంబు మహావైభవంబున సుఖియయ్యుండే. అంత బాలాజన శాలాధన లీలావన ముఖ్య విభవలీన మనీషా లాలసులగు మానవులను కాలము వంచించు దురవగాహము సుమతి. అది నిమిత్తంబుగా కాలగతి ఎరింగి విదురుండు ధృతరాష్ట్రునకిట్లనియే. కనకాగార కలత్రమిత్ర సుత సంఘాతంబులన్ ముందటన్ కని, ప్రాణేచ్ఛల నుండు జంతువులనే కాలంబు దుర్లభ్యమై అనివార్య స్థితిన్ చంపు. అట్టి నిరుపాయంబైన కాలంబు వచ్చెను పాతంబున, మారు దీనికి మదించింతింపు ధాత్రీశ్వరా. పుట్టంధుండవు పెద్దవాడవు మహాభోగంబులాలేవు, నీ పట్టెల్లం చెడిపోయే దుస్సహజరాభారంబు పైకప్పే. నీ చుట్టాలెల్లను పోయిరి ఆలుమగడున్ శోకంబు నన్మగ్నులై, కట్ట దాయల పంచనుండతగవే కౌరవ్య వంశాగ్రణీ. పెట్టితిరి చిచ్చు గృహమున పట్టితిరి తదీయ భార్యన్, పాడడవులకున్ కొట్టితిరి వారు మనుపగ నెట్టన భరింపవలనే ఈ ప్రాణములన్. బిడ్డలకు బుద్ధి సెప్పని గ్రుడ్డికి పిండంబు ఉండికొని పొండిదె పైబడ్డాడని భీముండొరగొడ్డెములాడంగా కూడు కుడి చెదవధిపా. కనియదవో బిడ్డలనిక మనియదవో తొంటి కంటే, మనుమల మాటల్ వినియదవో ఇచ్చెద రమ్మనియదవో దానములకు అవనీసురులన్. దేహము నిత్యముగాదని మోహము తెగగోసి, సిద్ధముని వర్తనుడై గేహము వెలువడు నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదననగా. అని విదురుండు ధృతరాష్ట్రునకు విరక్తి మార్గంబుపదేశించిన అతండు ప్రజ్ఞాచక్షుండై సంసారంబు దిగనాడి మోహపాసంబు వలన నూడి విజ్ఞాన మార్గంబునన్ కూడి దుర్గమంబగు హిమవన్నగంబునకు నిర్గమించిన. అంధుండైన పతిన్వరించి
పతిభావాసక్తి నేత్రద్వయీ బంధాచ్ఛాదనమున్ ధరించి నియమ ప్రఖ్యాతయున్న తద్గాంధారక్షితినాథు కూతురును యోగ ప్రీతి చిత్తంబులో సంధిల్లన్ పతి వెంటనేగే ఉదయత్సాధ్వీ గుణారూఢై వెనుకకు రాక చొచ్చు రణవీరుని కైవడి రాజదండనంబునకు భయంబు లేక వడిన్పోయెడి ధీరుని భంగి అప్పుడా వనిత దురంతమైన హిమవంతము పొంత వనాంత భూమికిన్ పినిమిటి తోడ ఇంచుకయు భీతి వహింపకనేగే ప్రీతితోన్ ఇట్లు విదుర సహితులై గాంధారీ ధృతరాష్ట్రులు వనంబున కుంచనిన మరునాడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనంబు చేసి నిత్యహోమంబు గావించి బ్రాహ్మణోత్తములకు గోహిరణ్య తిల వస్త్రాది దానంబులు చేసి నమస్కరించి గురువందనంబు కొరకు పూర్వప్రకారంబునం తండ్రి మందిరంబున కుంచని అందు విదుర సహితులైన తల్లిదండ్రులన్ కానక మంజుపీఠంబున కూర్చున్న సంజయున కిట్లనియే మా తల్లి తండ్రులీ మందిరంబున లేరు సంజయ వారెందు చనిరినేడు ముందరగానడు ముదుసలి మా తండ్రి పుత్రశోకంబున పుగులు తల్లి సౌజన్య నిధి ప్రాణసఖుడు మా పిన తండ్రి మందబుద్ధులమైన మమ్ము విడిచి ఎటబోయిరో మువ్వురు ఇరిగింపు గంగలో తన అపరాధంబు తడివికొనుచు భార్యతోడ తండ్రి పరితాపమునబడు కపటమింతలేదు కరుణ కలదు పాండుభూ విభుండు పరలోకగతుడైన మమ్ము పిన్నవాండ్రమణిచెనతడు అనిన సంజయుండు దయాస్నేహంబులనతికర్షితుండగుచు తన ప్రభువు అయిన తెరంగిరుంగక కొంతదడ ఊరకుండి తద్వియోగ దుఃఖంబున కన్నీరు తుడిచికొనుచు బుద్ధిబలంబునన్ చిత్తంబు ధైర్యాయత్నంబు చేసి తన భతృపాదంబుల మనంబుల నిన్నుచు ధర్మజున కిట్లనియే అఖిల వార్తలు మున్ను నన్నడుగుచుండు అడుగడీరేయి మీ తండ్రి అవనినాథ మందిరములోన విదురుతో మంతనంబు నిన్న ఆడుచునుండెను నేడులేడు విదుర గాంధారీ ధృతరాష్ట్రులు నన్ను వంచించి ఎందుబోయిరో వారల నిశ్చయంబులిట్టివో ఇరుంగనని సంజయుండు దుఃఖించు సమయంబున తుంబురు సహితుండై నారదుండు వచ్చిన లేచి నమస్కరించి తమ్ములున్ తానును నారదున్ పూజించి కౌంతేయాగ్రజుండిట్లనియే అక్కట తల్లి తండ్రులు గృహంబున లేరు మహాత్మా వారు నీడెక్కడవోయిరో ఇరుంగా ఎప్పుడు బిడ్డల పేరు గృచ్చిత పొక్కుచునుండు తల్లి ఎటువో ఎనుకో విపదంబురాసికిన్ నిక్కము కర్ణధారుడవు నీవు జగజ్జన పారదర్శన అనిన విని సర్వజ్ఞుండైన నారదుండు ధర్మజున కిట్లనియే ఈశ్వర వసంబు విశ్వంబు ఈశ్వరుండ భూతములన్ ఒకటితోనొకటి చేర్చు ఎడబాపు సూచీ భిన్న నాసికలయందు రజ్జుప్రోతంబులగుచు కంఠరజ్జువులన్ కట్టపడిన బలీవర్ధంబులన్ బోలే కర్తవ్య విధాయక వేదలక్షణయగు వాక్తంత్రియందు వర్ణాశ్రమ లక్షణంబుల గల నామంబులచే బద్ధులైన లోకపాల సహితంబులై లోకం భీశ్వరాదేశంబు వహించు క్రీడా సాధనంబులగు అక్షకందుకాదులకెట్లు సంయోగ వియోగంబులు అట్లు క్రీడించు ఈశ్వరుని క్రీడా సాధనంబులైన జంతువులకు సంయోగ వియోగంబులగుచుండు సమస్త జనంబును జీవరూపంబున ధ్రువంబును దేహరూపంబున అధ్రువంబును అయ్యుండు మరియు ఒక్క పక్షంబున ధ్రువంబు అధ్రువంబునుగాకయుండు శుద్ధ బ్రహ్మ స్వరూపంబున అనిర్వచనీయంబుగా రెండునూ అయ్యుండు అజగరంబు చేత మృంగబడిన పురుషుండన్యుల రక్షింపలేని తిరుంగున పంచభూతమయంబై కాలకర్మ గుణాధీనంబైన దేహంబు పరుల రక్షింప సమర్థంబు కాదు కరంబులు గల జంతువులకు కరంబులు లేని చతుష్పదంబులు ఆహారంబులగు చరణంబులు గల ప్రాణులకు చరణంబులు లేని తృణాదులు భక్షణీయంబులగు అధిక జన్మంబు గల వ్యాఘ్రాదులకు అల్పజన్మంబులు గల మృగాదులు భోజ్యంబులగు సకల దేహంబులయందు జీవుండు కలుగుటం చేసి జీవునికి జీవుండ జీవికయగు అహస్త సహస్తాది రూపంబైన విశ్వమంతయు ఈశ్వరుండుగా తెలియుము అతనికి వేరు లేదు నిజమాయా విశేషంబున మాయావి అయి జాతిభేదరహితుండైన ఈశ్వరుండు బహుప్రకారంబుల భోగిభోగ్య రూపంబులనంతరంగ బహిరంగంబుల దీపించు కాన అనాథులు దీనులు నగు నాదు తల్లిదండ్రులు నన్నున్ బాసి ఏమయ్యదరో ఎట్లు వర్తింతురో అని వగవన్ పనిలేదు
అజ్ఞానమూలంబగు స్నేహంబుననైన మనోవ్యాకులత్వంబు పరిహరింపుమని మరియు ఇట్లనియే. అట్టి కాలరూపుడఖిలాత్మకుడగు విష్ణుడు అసురనాశనమునకు నవతరించి దేవకృత్యమెల్ల తీర్చి చిక్కిన పనికెదురుసూచుచుండు నిపుడు అధిపా. ఎంతకాలము కృష్ణుడీశ్వరుడీ ధరిత్రించెరించు మీరంతకాలము నుండుడందరున్ అవ్వలన్ పనిలేదు విభ్రాంతి మానుము కాలమున్ గడవంగ ఎవ్వరు నోపరు ఈ చింతయేల నరేంద్ర సత్తమా చెప్పెదన్ వినుమంతయున్. ధృతరాష్ట్రుండు గాంధారి విదుర సహితుండై హిమవత్ పర్వత దక్షిణ భాగంబుననొక మునివనంబునకుంచని తొల్లి సప్తర్షులకు సంతోషంబు సేయు కొరకు ఆకాశగంగ 7 ప్రవాహంబులై పారిన పుణ్యతీర్థంబునన్ కృతస్నానుండై యథావిధి హోమంబునరించి జలభక్షణంబు కావించి సకల కర్మంబులు విసర్జించి విఘ్నంబులం చెందక నిరాహారుండై ఉపశాంతాత్ముడై పుత్రార్థధారైషణంబులు వర్జించి విన్యస్తాసనుండై ప్రాణంబుల నియమించి మనస్సహితంబులైన చక్షురాది ఇంద్రియంబుల నారింటిని విషయంబులన్ ప్రవర్తింపనీయక నివర్తించి హరి భావనారూపంబగు ధారణాయోగంబుచే రజసత్వతమో రూపంబులగు మలంబుల మూడింటిని హరించి మనంబున్ అహంకారాస్పదంబైన స్థూలదేహంబు వలనన్ పాపి బుద్ధియందు ఏకీకరణంబు చేసి అట్టి విజ్ఞానాత్మను దృశ్యాంశంబు వలన వియోగించి క్షేత్రజ్ఞునియందు పొందించి దృష్టంబైన ఈశ్వరుని వలన క్షేత్రజ్ఞునిన్ పాపి మహాకాశంబుతోడ ఘటాకాశంబున్ కలుపు కైవడి ఆధారభూతంబైన బ్రహ్మమందు కలిపి లోపలి గుణక్షోభంబును వెలుపలి ఇంద్రియ విక్షోభంబును లేక నిర్మూలిత మాయా గుణవాసనుండగుచు నిరుద్ధంబులగు మనశ్చక్షురాది ఇంద్రియంబులు కలిగి అఖిలాహారంబులను వర్జించి పొరడు చందంబున ఉటజాంతస్థల వేదికిన్ నియతుడైయున్నాడు నీడాదిగా ఇటపై ఏనవనాడు మేన్ విడువగా నిత్యాగ్నియోగాగ్ని తత్పటు దేహంబు దహింపజూచి నియమ ప్రఖ్యాత గాంధారి ఇట్టట్టు ఓ నొల్లక ప్రాణవల్లభునితో అగ్నిన్పడున్ భూవరా. అంతట వారల మరణము వింతయగుచూ చూడబడిన విదురుండు చింతా సంతాప మొదవ ప్రీత స్వాంతుండై తీర్థములకుంచనియడు అధిపా అని విదురాదుల వృత్తాంతంబంతయు ధర్మనందనునికి రింగించి తుంబుర సహితుండైన నారదుండు స్వర్గంబునకు నిర్గమించిన వెనుక ధర్మజుండు భీమునింజూచి ఇట్లనియే. ఒక కాలమున పండు ఓషధిచయము వేరొక కాలమున పండకుండునండ్రు క్రోధంబులోభంబు క్రూరత బొంకును దీపింప నరులు వర్తింతురండ్రు వ్యవహారములు మహావ్యాజయుక్తములండ్రు సఖ్యంబు వంచనా సహితమండ్రు మగలతో ఇండ్లాండ్లు మచ్చరించెదరండ్రు సుతులు తండ్రుల తెగజూతురండ్రు గురుల శిష్యులు దూషించి కూడరండ్రు శాస్త్ర మార్గములివ్వియు జరుగవండ్రు న్యాయ పద్ధతి బుధులైన నడవరండ్రు కాలగతి ఇంతై వచ్చన్ కంటెనేడు హరింజూడ నరుడేగినాడు నెలలేడయ్యన్ కదా రారు కాలరులెవ్వరును యాదవుల్ సమదలోల స్వాంతులు ఈ వేళ సుస్థిరులై ఉండుదురా మురారి సుఖియై సేమంబుతో నుండునా ఎరవైయున్నది చిత్తము ఈశ్వర కృత్యం బెట్లో కదే మారుతీ మానసము కలంగుచున్నది మానవు బహుదుర్నిమిత్త మర్యాదలు సన్మానవ దేహ క్రీడలు మాన విచారింపనోపు మాధవుడు అనుజా మనవులు సెప్పక ముందర మనదార ప్రాణరాజ్యమాన శ్రీలన్ మనుపుదునని మాధవుడిట మనమున తలపోసి మనిచెమనలన్ కరుణన్ నారదుడాడిన కైవడి క్రూరపు కాలంబు వచ్చె కుంభిని మీదన్ ఘోరములగు ఉత్పాతములారభటిన్ చూడబడియే అనిలజ కంటే ఓడక ముందటనొక సారమేయంబు మొరగుచునున్నది మేర ఎత్తి ఆదిత్యుడు దయింపాభిముఖంబై నక్కవాపోయే మంటలు వాతకలుగా మిక్కిలుచున్నవి మెరసి క్రుద్రాదులు
గర్దబాదులు తీర్చి క్రందుకొనియే ఉత్తమాస్వంబులకు దయించె కన్నీరు మత్తగజంబుల మదములుడిగే కాలుదూత భంగి కదిసెకపోతము మండదగ్ని హోమ మందిరములన్ చుట్టున్ పొగలు దిశల సొరదినాచ్ఛాదించే తరణిమాసె చూడు ధరణి కదలే వాతములు విసరే రేణువ్రాతములాకసమున్గప్పే వడిసుడిగొని నిర్ఘాతములు వడియే ఘన సంఘాతంబులు రక్తవర్ష కలితములయ్యన్ గ్రహములు పోరాడెడి ఆగ్రహముల వినబడియే భూత కలకలములు దుస్సహములగుచు షికి కీలావహముల క్రియందోచే గగన వసుధాంతరముల్ దూడలు కుడువవు చన్నులు దూడలకున్ గోవులీవు దుగ్ధములు ఒడలన్ పీడలు మానవు పశువులన్ కూడవు వృషభములు తరపి కుర్రలనెక్కున్ కదలెడు వేల్పుల రూపులు వదలెడు కన్నీరు వాని వలనన్ చెమటల్ వదలెడి ప్రతిమలు వెలిచని మెదలెడిన్ ఒక్కొక్క గుడిని మేదినియందున్ కాకంబులు వాపోయడి గూకంబులు నగరన్ పగలు గుండ్రలు గొలిపెన్ లోకంబులు విభ్రష్ట శ్రీకంబుల గతి నశించి శిథలములయ్యన్ యవ పద్మాంకుశ చాప చక్ర ఝషరేఖాలంకృతం బైన మాధవు పాదద్వయమింక మెట్టెడు పవిత్రత్వంబు నీడాదిగావనీ కాంతకులేదు పో మరి మదీయాంగంబు వామాక్షి బాహువులా కంపము నొందుచుండు ఇలకే ఉగ్రస్థితుల్ వచ్చునో మరియు మహోత్పాదంబులు పెక్కులు పుట్టుచున్నయవి మురాంతకుని వృత్తాంతంబు వినరాదని కుంతీసుతాగ్రజుండు భీమునితో విచారించు సమయంబున ఖేదమున ఇంద్రసూనుడు యాదవపురి నుండి వచ్చి అగ్రజున్గని తత్పాదముల నయన సలిలోత్పాదకుడై పడియె దీనుభంగి నరేంద్ర పల్లటిలిన ఉల్లముతో తల్లడపడుచున్న పిన్న తమ్మునిన్గని వెల్వెల్లనగు మొగముతో జనులెల్లను విన ధర్మపుత్రుడిట్లని పలికెన్ మాతామహుండైన మన శూరుడున్నాడే మంగళమే మన మాతులునకు మోదమే నలుగురు ముగురు మేనత్తలకు ఆనందమే వారి ఆత్మజులకు అక్రూర కృతవర్ములాయుస్సమేతులే జీవితుడే ఉగ్రసేన విభుడు కళ్యాణయుక్తులే గద సారనాదులు మాధవు తమ్ములు మానధనులు ఆనందమే మన సత్యక నందనునకు భద్రమే శంబరాసుర భంజనునకు కుశలమే బాణధనూజేంద్ర కూతుపతికి హర్షమే పార్థ ముసలికి హలికి బలికి మరియు అంధక యదు భోజ దశార్హ వృష్టి సాత్వతులు మొదలైన యదువంశ వీరులను హరికుమారులైన సాంబ సుషేణ ప్రముఖులను నారాయణానుచరులైన యుద్ధవాదులను కృష్ణ సహచరులైన సునందనందనాదులను సుఖానందులే అని అందరన్ అడిగి ధర్మజుండు క్రమ్మర ఇట్లనియే వైకుంఠవాసుల వడువున యవ్వని బలమున ఆనందభరితులగుచు వెరవక యాదవ వీరులు వర్తింతురు అమరులు కొలువుండు నట్టి కొలువు చవికెనాకర్షించి చరణ సేవకులైన బంధుమిత్రాదుల పాదయుగము యవ్వడు త్రొక్కించె ఇంద్రపీఠము మీద వజ్రంబు జలిపించి వ్రాలువాణి ప్రాణవల్లభకెంగేలన్ పాదు చేసి అమృత జలములన్ పోషింపనలరు పారిజాతము ఎవ్వడుకుని వచ్చి సత్యభామకిచ్చే అట్టి మహాత్మునకిప్పుడు శుభమే అన్నా ఫల్గుణ భక్తవశ్చలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా పన్నానీక శరణ్యుడీసుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజ పత్రనేత్రుడు సుధర్మా మధ్యపీఠంబునందున్నాడా బలభద్రున్గూడి సుఖియై ఉత్సాహియై ద్వారకన్ ఆ రామకేశవులకును సారామల భక్తి నీవు సలుపుదువు గదా గారాములు సేయుదురా పోరాముల బంధులెల్ల ప్రొద్దు జితారీ మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో పోరుచో సన్నాహంబున కాలకేయుల నించెక్కాడుచో
ప్రాభవస్కన్నుండైచను కౌరవేంద్రుపనికై గంధర్వులంతోలుచో కన్నీరెన్నడు తేవు తండ్రి చెప్పుమా కళ్యాణమే చక్రికిన్. అదియునుంగాక ఓడితివో శత్రువులకు ఆడితివో సాధు దూషణాలాపములన్ కూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్ తప్పితివో ఇచ్చెదనని చెప్పితివో కపట సాక్షి చేసిన మేలుందెప్పితివో శరణార్థుల రొప్పితివో ద్విజుల పశుల రోగుల సతులన్ అడిచితివో భూసురులను కుడిచితివో బాలవృద్ధ గురువులు వెలిగా విడిచితివో ఆశ్రితులను ముడిచితివో పరుల విత్తములు లోభమునన్ అని పలికినన్. కన్నీరు కరతలంబునన్ తుడిచికొనుచు గద్గద స్వరంబున మహానిధిన్ కోలిపోయిన పేద చందంబున నిట్టూర్పులు నిగడించుచు అర్జునుండన్నకిట్లనియే. మన సారథి మన సచివుడు మన వియ్యము మన సఖుండు మన బాంధవుండున్ మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి చనియ మనుజాధీసా. కంటకులు నృపులు సోడగ మింటన్ కంపించు యంత్రమీనమున్ కోలన్ గెంటించి మనము వాలు కంటించే కొంటిమి అతని కరుణన కాదే. దండిన నేకులతో ఆ ఖండలుడెదురైన గెలిచి ఖాండవవనమున్ చెండార్చికి సమర్పించిన గాంధీవమునిచ్చే చక్రికలుగుటనధిపా. దిక్కుల రాజుల నెల్లను మక్కించి ధనంబుగొనుట మయకృత సభ మున్నెక్కుట జన్నము సేయుట నిక్కము హరి మనకు దండ నిలిచిన కాదే. ఈ భజిద్వీర్య మఖాభిషిక్తయగుని ఇల్లాలి ధమ్మిల్లమున్ సభలో శత్రవులీడ్చినన్ ముడువకా చంద్రాస్య దుఃఖింపగా అభయం బిచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతి కాంతాశిరోజ భరశ్రీలన్ హరింపడే విధవలై సౌభాగ్యముల్ వీడగన్. వైరులు కట్టిన పుట్టముల్ విడువగా వారింపనా వల్లభుల్ రారీవేళ ఉపేక్షసేయ తగవే రావే నివారింపవే లేరే త్రాతలు కృష్ణాయంచు సభలో లీనాంగియై కుయ్యడన్ కారుణ్యంబున భూరి వస్త్రకలితంగా చేయడే ద్రౌపదిన్. దుర్వాసుడొకనాడు దుర్యోధనుడు వంప 10,000 శిష్యులు భక్తి కొలువచనుదెంచి మనము పాంచాలియు కుడిచిన వెనుక ఆహారంబు వేడికొనిన పెట్టెదననవుడు పెట్టకున్న శపింతుననుచూ తోయావగాహమునకేగ కడవల అన్న శాకములు తీరుట జూచి పాంచాల పుత్రిక పర్ణశాలలోన తలచిన విచ్చేసి లోవిలోని శిష్ట శాకాన్నలవము ప్రాసించి తపసి కోపముడిగించి పరిపూర్ణ కుక్షి చేసే. ఇట్టి త్రైలోక్య సంతర్పి ఎందుకలడు పందికై పోరాడ ఫాలాక్షుడెవ్వని బలమున నాకిచ్చే పాశుపతము ఎవ్వని లావున ఇమ్మేన దేవేంద్రు పీఠార్ధమున నుండ పెంపుగంటి కాలకేయ నివాత కవచాది దైత్యులం చంపితి ఎవ్వని సంస్మరించి గోగ్రహణమునాడు కురుకులాంబోనిధిన్ కడచితి నెవ్వని కరుణజేసి కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల తలల పాగలెల్ల తడవి తెచ్చి ఏ మహాత్ము బలిమినిచ్చితి విరటుని పుత్రియడుగ బొమ్మ పొత్తికలకు. గురు భీష్మాదులు కూడి పన్నిన కురుక్షోణీస చక్రంబులో గురుశక్తిన్ రథయంతై ఒగలపై కూర్చుండి ఆమీటిన శరముల్ వారకమున్న వారల బలోత్సాహాయురుద్యోగ తత్పరతల్ చూట్కుల సంహరించే అమితోశ్చాహంబు నాకిచ్చుచున్. అసురేంద్రుండొనరించు కృత్యములు ప్రహ్లాదున్ ప్రవేశించి గెల్వ సమర్థంబులు కాని కైవడి కృపాస్వద్ధామ గాంగేయ సూర్యసుత ద్రోణ ధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచంబు నా దశకున్ రాక తొలంగే మాధవుదయా దృష్టిన్ నరేంద్రోత్తమా. వసుమతి దివ్య బాణముల వ్రక్కలు వాపి కొలంకుసేసి నా రసములు మాటుగా పరపి రథ్యములన్ రిపులెల్ల చూడ సాహసమున నీట పెట్టితి రణావణి సైంధవున్ చంపునాడు నా కసుర విరోధి భద్రగతిన్ అండై వచ్చినగాదే.
భూవరా చెలికాడ రమ్మని చీరునొకవేళ మన్నించునొకవేళ మరది అనుచు బంధుభావంబున పాటించునొకవేళ దాత అయి ఒకవేళ ధనములిచ్చు మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు సారథ్యమునరించు చనవిచ్చి ఒకవేళ క్రీడించునొకవేళ గేలిసేయు ఒక్క శయ్యాసనంబున నుండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు హస్తములు ఒట్టి పొత్తున అరగించు మనుజవల్లభ మాధవు మరవరాదు. విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పార్థ పాండుతనయ నరమహేంద్రజ మిత్రార్జునయంచును భుజములు తలకడవ రాకపోకలంచీరున్ వారి జగంధులు తమలో వారింపకరాని ప్రేమవాదము సేయన్ వారి జనేత్రుడు నను తగ వారిండ్లకు పనుపు అలుక వారింపనృపా నిచ్చలు లోపలి కాంతలు మచ్చిక తన తోడనాడు మాటలు నాకున్ ముచ్చటలు సెప్పు మెల్లన విచ్చల విడిన్ తొడల మీద విచ్చేసి నృపా అటమటమయ్యె నా భజనమంతయు భూవర నేడు సూడుమా ఇటువలె గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్ పటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటపోక నే కటకట పూర్వజన్మమున కర్మములెట్టివి చేసినాడనో కాంతారంబున ఒంటి తోడుకొని రాగా చూచి గోవిందు శుద్ధాంత స్త్రీల 16,000 మదరాగాయత్తులై తాకి నా చెంతన్ బోయలు మూగి పట్టుకొన ఆ సీమంతిని సంఘమున్ భ్రాంతిన్ భామిని భంగి నుంటి విడిపింపన్ లేక ధాత్రీశ్వరా ఆ తేరారధికుండు ఆహయములాస్త్రాసనంబాసరవ్రాతం అణ్యులం తొల్లి చంపును తుదిన్ వ్యర్థంబులైపోయే మచ్చేతోధీసుడు చక్రిలేమి భసిత క్షిప్తాజ్య మాయావి మాయాతంత్రోషర భూమి బీజముల మర్యాదన్ నిమేషంబునన్ యదువీరుల్ మునినాధు శాపమున కాలాధీనులై అందరున్ మదిరాపాన వివర్ధమాన మద సన్మద్రోగ్రరోషాంధులై కదనంబుల్ తమలోన ముష్టిహతులన్ గావించి నీరైరి నష్టదసంచిక్కిరి నల్వురేవురచటన్ సర్వం సహావల్లభా భూతముల వలన నిపుడు భూతములకు జన్మ మరణ పోషణములు నిర్నీతములు సేయుచుండును భూతమయుండీశ్వరుండు భూత శరణ్యా బలములు గల మీనంబులు బల విరహిత మీనములను భక్షించు క్రియన్ బలవంతులైన యాదవులు బలరహితులం జంపిరి అహిత భావముల నృపా బలహీనాంగులకున్ బలాధికులకున్ ప్రత్యర్థి భావోద్యమంబులు కల్పించి వినాశమున్నెరపి ఈ భూభారమున్ పాపి నిశ్చల బుద్ధిన్ కృతకార్యుడై చనియనా సర్వేశ్వరుండచ్యుతుండు అలఘుండు ఏమని చెప్పుదున్ భగవదాయత్తంబు పృథ్వీశ్వరా. మరియు దేశకాలార్ధయుక్తంబులు అంతఃకరణ సంతాప శమనంబులును అయిన హరివచనంబులం తలంచి చిత్తంబు పరాయత్తంబయ్యున్నదని అన్నకున్ చెప్పి నిరుత్తుండై నిరంతర హరిచరణారవింద చింతామల బుద్ధి అయి శోకంబు వర్జించి సదా ధ్యాన భక్తి విశేషంబులన్ కామక్రోధాదుల జయించి తుల్లి తనకు ఉభయ సేనా మధ్యంబున అచ్యుతుండానతిచ్చిన గీతలు తలంచి కాలకర్మ భోగాభినివేశంబుల చేత ఆవృత్తంబైన విజ్ఞానంబు క్రమ్మర అధిగమించి హేతుమద్భావంబున శోకహేతువు అహంకార మమకారాత్మకంబైన ద్వైత భ్రమంబనియును ద్వైత భ్రమంబునకు కారణంబు దేహంబనియును దేహంబునకు బీజంబు లింగంబనియును లింగంబునకు మూలంబు గుణంబులనియును గుణంబులకు నిదానంబు ప్రకృతి అనియును బ్రహ్మాహం అనియుడు జ్ఞానంబున లీనమై ప్రకృతి లేకుండుననియును ప్రకృతి అడంగుటయ నైర్గుణ్యంబనియును నైర్గుణ్యంబు వలన కార్యలింగ నాశంబనియును కార్యలింగ నాశంబున అసంభవంబగు ప్రకృతిన్ బాసి క్రమర స్థూల శరీర ప్రాప్తుండుగాక పురుషుండు సమ్యక్ భోగంబున నుండుననియును నిశ్చయించి అర్జునుండు విరక్తుండై ఊరకుండే
ధర్మజుండు భవదీయ మార్గంబు తెలిసి యాదవుల నాసంబు విని నారదు వచనంబులన్ తలంచి నిశ్చల చిత్తుండై స్వర్గమార్గ గమనంబునకు యత్నంబు సేయుచుండే ఆ సమయంబున యాదవుల నాశము మాధవు పదవియు విని కుంతి విమల భక్తిన్ భగవత్ చింతాపద తత్పర అయి ముదమున సంసార మార్గమునకున్ పాసెన్. ఇట్లు కంటకంబునన్ కంటకోన్మూలంబు చేసి కంటకంబుల రెంటిని పరిహరించు విన్నాని తిరుంగున యాదవ రూప శరీరంబునం చేసి ఈశ్వరుండు లోకకంటక శరీరంబులు సంహరించి నిజ శరీరంబు విడిచే. సంహారంబునకు నిజ శరీర పరశరీరంబులు రెండు ఈశ్వరునికి సమంబులు. నిజరూపంబున మెలంగుచు రూపాంతరంబులు ధరించి క్రమర అంతరార్థంబు నొందు నటుని కైవడి లీలాపరాయణుండైన నారాయణుండు మీనకూర్మాది రూపంబులు ధరించు పరిహరించునని చెప్పి మరియు ఇట్లనియే. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినాడు ఆ దినమున శుభ ప్రతిపాదికమగు కలియుగంబు ప్రాప్తం బయ్యన్. కలివర్తనంబున క్రౌర్య హింసా సత్య దంభ కౌటిల్యాద్య ధర్మచయము పురముల గృహముల భూముల తమలోన కలుగుట తలపోసి కరిపురమున మనుమని రాజవై మనుమని దీవించి సింధుతో యాకనాభిషిక్తుంజేసి అనిరుద్ధనందనుండైన వజ్రుని తెచ్చి మధురన్ పట్టముగట్టి మమత బాసి కరుల హరుల భటుల కంకణాదికముల మంత్రిజనుల బుధుల మానవతుల అఖిలమైన ధనము అభిమన్యుసుతునకు అప్పగించి బుద్ధినాశ్రయించి విరక్తుండైన ధర్మనందనుండు ప్రజాపత్యంబనియడి ఇష్టి గావించి అగ్నుల ఆత్మారోపణంబు చేసి నిరహంకారుండును నిర్దలితాశేష బంధనుండును అయి సకలేంద్రియంబుల మానసంబున నడంచి ప్రాణాధీన వృత్తియగు మానసంబును ప్రాణమందును ప్రాణము అపానమందును ఉత్సర్గ సహితంబైన అపానము మృత్యువునందును మృత్యువును పంచభూతములకు ఐక్యంబైన దేహంబునందును దేహము గుణత్రయంబునందును గుణత్రయంబు అవిద్యయందును సర్వారోపహేతువగు అవిద్యను జీవునియందును జీవుండైన తన్ను అవ్యయంబైన బ్రహ్మమందును లయింపజేసి బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి నారచీరలు ధరించి మౌనియు నిరాహారుండును ముక్తకేశుండును అయి ఉన్మత్త పిశాచ బధిర జడుల చందంబున నిరపేక్షక తత్వంబున చిత్తమున బ్రహ్మమునావృత్తము గావించుకొనుచు విజ్ఞాన ధనాయత్తులు తొల్లి వెలింగెడి ఉత్తర దిశకేగే నిర్మలోద్యోగమునన్. అంత ఆతని తమ్ములు అనిల పుత్రాదులు కలిరాకచే పాపకర్ములగుచు చెరియించు ప్రజల సంచారంబులీక్షించి అఖిల ధర్మంబులనాచరించి వైకుంఠ చరణాబ్జవర్జిత హృదయులై తద్భక్తి నిర్మలత్వమును చెంది విషయయుక్తులకు ప్రవేశింపగారాక నిర్ధూత కల్మష నిపుణమతులు బహుళ విజ్ఞాన దావాగ్ని భసిత కర్ములైన ఏకాంతులకు లక్ష్యమై వెలుంగు ముఖ్య నారాయణ స్థానమునకు చనిరి విగత రజమైన ఆత్మల విప్రముఖ్యా. అంత విదురుండు ప్రభాస తీర్థంబున హరియందు చిత్తంబు చేర్చి శరీరంబు విడిచి పితృవర్గంబు తోడ దండధరుండగుటంజేసి నిజాధికార స్థానంబునకుంచనియే. ద్రుపద రాజపుత్రియు పతుల వలన ఉపేక్షితాయి జగత్పతి అయిన వాసుదేవునందు చిత్తంబు చేర్చి తత్పదంబు సేరే. ఇట్లు పాండవ కృష్ణులయానము పాండురమతి యవ్వడైన పలికిన విన్నన్ ఖండిత భౌడై హరిదాసుండై కైవల్య పదము సొచ్చు నరేంద్ర